చీర కనిపించినట్టు పెట్టండి, కొంచెం కనిపించిన చీరలు కనిపించినట్టు పెట్టండి. అలా చీర అంటే ఏముంటుందో తెలియాలి కదా, అది చీర కొంచెం కనిపించినట్టు పెడితే. మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఆఫీసర్స్కి రాయండి. ఇక్కడ మీకులాగా వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళలేరు కదా, ఇక్కడికే వచ్చి మీకు కొంత సేవ జరిగేలాగా చూస్తారు ప్రభుత్వం వాళ్ళు. సరేనా? అందరికీ ధన్యవాదాలు. సావిత్రి గుడి అమ్మాయిలు అబ్బాయిలు పట్టుకోండి. ఈ పక్క చూడండి. రామారావు ఎక్కడ? లేడీస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుమ్మలక్ష్మీపురం విద్యార్థులు సిబ్బంది అంతా కళాశాలకున్న ఒక ఆదర్శం ప్రకారం సోషల్ సర్వీస్ లీగ్ అనే కార్యక్రమంలో మేము మీకోసం అనే పేరు కింద మేము మా చుట్టుపక్కల ఉన్న పేద వృద్ధుల్ని ఎన్నుకుని వారికి కాటన్ చీరలు అలాగే కాటన్ దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది ఈరోజు. ఈ కార్యక్రమం అంతటిని స్టూడెంట్స్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం చేసి దీన్ని విజయవంతం చేశారు. మా అభిప్రాయం ప్రకారం ఈ ఊర్లో ఉన్న పెద్దలందరూ వారు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సవరగొట్టు అనే ఈ ఊరు సవర కలగొట్టు అనే ఈ ఊరు ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.